శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 10, 2025. ఈరోజు తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, తనువు, మనస్సు, ధనముల ద్వారా లేదా మనస, వాచ, కర్మణ ద్వారా ఎటువంటి సేవ చేయాలంటే 21 జన్మలకు తండ్రి నుండి ఫలితం లభించాలి. కానీ సర్వీస్లో ఎప్పుడూ పరస్పరంలో మనస్పర్ధలు, విరోధము తలెత్తరాదు. ప్రశ్న: డ్రామానుసారంగా బాబా ఏదైతే సర్వీస్ చేయిస్తున్నారో అందులో ఇంకా తీవ్రత తీసుకురావడానికి విధి ఏమిటి? జవాబు: పరస్పరంలో ఏకమతంగా ఉండాలి. ఎప్పుడూ ఎటువంటి గొడవ ఉండరాదు. ఒకవేళ గొడవలు లేదా విఘ్నాలుంటే సర్వీస్ ఏం చేయగలరు? కనుక పరస్పరం కలుసుకొని సంఘటన తయారు చేసుకొని సలహాలు తీసుకోండి. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. బాబా సహయోగిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. దీని అర్థాన్ని యథార్థంగా అర్థం చేసుకుని పెద్ద కార్యంలో సహయోగులుగా అవ్వండి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: పరస్పరంలో చాలా ప్రీతిగా మెలగాలి. కానీ సోదరీ సోదరులతో యోగమును ఉంచరాదు. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. సెకండ్ పాయింట్: ఒక్క ఈశ్వరీయ మతాన్ని అనుసరించి సతోప్రధానంగా అవ్వాలి. మాయా మతమును వదిలేయాలి. పరస్పరంలో సంఘటనను దృఢంగా చేసుకోవాలి. పరస్పరం సహయోగులుగా అవ్వాలి. వరదానము: లక్ష్యము ప్రమాణంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే బాప్ సమాన్ సంపన్న భవ. వివరణ: పిల్లల్లో విశ్వ కళ్యాణం చేయాలనే కామన కూడా ఉంది. పిల్లల్లో విశ్వ కళ్యాణం చేయాలనే కామన కూడా ఉంది. దానితో పాటు తండ్రి సమానంగా అవ్వాలి అనే శ్రేష్టమైన కోరిక కూడా ఉంది. కానీ లక్ష్యం అనుసారంగా ఏ లక్షణాలైతే స్వయానికి లేదా ఇతరులకు కనిపించాలో అందులో వ్యత్యాసం ఉంది. అందువలన బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకొచ్చి ఈ వ్యత్యాసాన్ని నిర్మూలించండి. సంకల్పం ఉంది, కానీ దృఢత సంపన్న సంకల్పం ఉంటే తండ్రి సమానము సంపన్నంగా అయ్యే వరదానము ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు ఏదైతే స్వదర్శన మరియు పరదర్శన 2 చక్రాలలో తిరుగుతున్నారో, ఏ వ్యర్థ విషయాల్లో త్రికాలదర్శులుగా అవుతున్నారో దానిని పరివర్తన చేసి స్వచింతకులుగా స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. స్లోగన్: సేవ యొక్క భాగ్యము ప్రాప్తి అవ్వడమే అన్నింటికంటే గొప్ప భాగ్యం. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఈ అభ్యాసం చేయండి. దేహము మరియు దేహం యొక్క దేశాన్ని మరచి అశరీరిగా పరంధామ నివాసిగా అయిపోండి. తర్వాత పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితమైపోండి. తర్వాత సేవ చేసేందుకు
శబ్దంలోకి రండి. సేవ చేస్తూ కూడా మీ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో లగ్నం చేయండి. అప్పుడు పాస్వితానర్గా అవుతారు. అచ్చా. ఓం శాంతి.